తండ్రి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరవచ్చిన ప్రియులకు యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని మాట్లాడ దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి కలయికలో ప్రతిసారి కలుసుకున్న సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అంశాలుగా ఆలోచించడం అనేటటువంటి విధానాన్ని మనం ఏర్పరచుకుని అందులో భాగంగా ఈ రోజు కూడా విశ్వంలో నీ విశ్వాసం ఎంత ఈ యొక్క అంశాన్ని మనం కలిసి ఆలోచన చేయబోతున్నాం. విశ్వంలో నీ విశ్వాసం ఎంత? విశ్వం అంటే మనకు తెలుసు, తండ్రి అయినటువంటి దేవుడు కలుగజేసిన ఆకాశ నక్షత్రములు, ఆకాశములు. విశ్వాన్ని గురించి శాస్త్రవేత్తలు మాట్లాడుతూ మేము ఎంతో పరిశీలనలు చేశాము, కానీ ఆ పరిశీలనలో మేము కనుగొన్నది ఏంటంటే మాకు తెలియని విశ్వం ఇంకా చాలా ఉంది. మేము కేవలం కనుగొన్నది ఓ 10% మాత్రమే అంటున్నాం. అంటే విశ్వం చాలా గొప్పదా, చాలా పెద్దది. దేవుడు విశ్వాన్ని గురించి మాట్లాడుతూ ఆ విశ్వంలో ఉన్నటువంటి మనుషులైనటువంటి మన గురించి కూడా మాట్లాడుతూ కీర్తనకారుడు యొక్క మాటల్లో 8వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో ఇలా విశ్వాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. 3వ వచనం 8వ అధ్యాయం కీర్తనల గ్రంథం 3వ వచనం 8వ అధ్యాయం. నీ చేతి పని అయిన ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు? మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ విశ్వంతో పోల్చుకున్నప్పుడు విశ్వం ఎక్కడ, విశ్వంలో ఉన్న మనిషి ఎక్కడ, ఆ మనిషిలో ఉన్న విశ్వాసం ఎక్కడ? అందుకనే దేవుని యొక్క మాటలలో విశ్వం మనిషి కంటే పెద్దది, విశ్వం మనిషి కంటే ముందు పుట్టింది. అలాంటి విశ్వంలో దేవుడు మనుష్యుని కలుగజేశాడు. మనుష్యుని యొక్క ఎత్తు విశ్వంలో ఉన్న అనేక రకాలైనటువంటి కొండలు, లోయలు, వాటి యొక్క ఎత్తు పల్లాలను పరిశీలన చేస్తే సూర్య నక్షత్రాలను కలుగజేసిన చంద్ర నక్షత్రాలను వీటన్నిటినీ వదిలిపెట్టి ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి అన్నాడు. అసలు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు? నీవు నరపుత్రుడి ధరించుటకు వాడు ఏ పాటివాడు? దేవుని కంటే కొంచెం వానిని తక్కువనిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఇవన్నీ కాదు కానీ గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర ముత్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. చూసారా విశ్వం ఎంత గొప్పదైనా అందులో ఉన్నటువంటి మనిషి పాదాల కిందనే ఉండాలి. దీన్ని బట్టి మనిషి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు దేవుడు. మనిషి నువ్వు ఎంత గొప్పవాడు అని అంటే విశ్వాన్నంతా తీసుకొచ్చి నీ పాదాల కింద ఉంచేసినాను అన్నాడు. వాని పాదముల కింద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. అందుకని యాకోబు గారు కూడా మనిషిని సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానిని గురించి రాస్తూ యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే ఆయన తాను సృష్టించిన వాటిలో అనగా సూర్య చంద్ర నక్షత్రాలు కానీ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి దానిని ఆయన సృష్టించినటువంటి వాటిలో మనము అనగా మనుషులమైనటువంటి మనము ఎలా ఉండాలంట? ప్రథమ ఫలముగా ఉండునట్లు. నెంబర్ 1 పర్సన్స్ ఎవరయ్యా అంటే పర్సన్సే, మనుషులే ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారం కన్నాడు. అంటే మన జన్మ సంకల్పానికి అనుసరించదగినటువంటిది. అందుకనే సృష్టి యావత్తులో మనం ఎవరంటే నెంబర్ 1 అలాంటి నెంబర్ 1 పర్సన్ అయినటువంటి మనుష్యుని తీసుకొని ఆ మనిషిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు దేవుడు. విశ్వంలో నువ్వే గొప్పవాడు కదా, ఈ విశ్వాన్నంతా నీ పాదముల కింద ఉంచాను కదా, ఈ విశ్వం అంతటికీ నిన్ను రాజును చేశాను కదా,
ఈ విశ్వం యావత్తు నీ పాదాల కింద ఉంచినప్పుడు నీలో ఉన్నటువంటి విశ్వాసం ఎంత అని నాడు దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ప్రేమటువంటి విశ్వంలో ఉన్న నీలో ఉన్నటువంటి ఆ విశ్వాసం ఎంత ఉంది? విశ్వాన్ని గురించి ఆలోచించినప్పుడు విశ్వం మనకంటే ఎన్నో రెట్లు గొప్పదని ఆలోచన చేశాం. అలాంటి గొప్పదైన విశ్వాన్ని దేవుడు మన పాదముల కింద ఉంచాడన్న సంగతి మనకు అర్థమైతే విశ్వాసాన్ని గురించి కూడా మనం ఆలోచన చేయాలి. అందుకనే విశ్వాసాన్ని గురించి ఆలోచన చేసేటప్పుడు సమస్తాన్ని కలుగు చేసినటువంటి దేవుడనేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి ఓ లోకం ఉంది. ఆయనకు పరిచారకులుగా దేవదూతలు ఉన్నారు, కోట్లాను కోట్ల దేవదూతలు. సైన్యములకు అధిపతి యెహోవా అనే అతనికి పేరుంది. అలాంటి దేవుడున్నాడని నమ్మడం, అలాంటి దేవుడి యొక్క ఉన్నతమైనటువంటి లోకంలోకి మనం కూడా వెళ్లాలనుకోవడం అనేటటువంటి కార్యక్రమం ఉందే, దానినే మనం ఏమంటున్నామంటే విశ్వాసం. అందుకని విశ్వాసానికి నిర్వచనం ఇస్తూ బైబిల్ చెబుతున్నటువంటి మాట మనకు బాగా తెలుసు. చాలాసార్లు ఈ వాక్యాన్ని చదువుకున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనం ఆలోచించగలిగితే, విశ్వాసమనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నాయి అనుటకు రుజువునై ఉన్నది. అలాంటి విశ్వాసం ఏ లోకం కొరకైతే ఎదురు చూస్తున్నామో, ఏ దేవుని కొరకైతే మనం ఆకాంక్షిస్తున్నామో, ఆయన ఉన్నాడని, ఆ లోకం ఉన్నదని నమ్మేదానికి రుజువుగా ఉన్నటువంటిదే విశ్వాసం. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు. అందుకే ప్రేమటువంటి వాళ్ళ ఈ విశ్వంలో ఉన్నటువంటి మనకు అలాంటి విశ్వాసం ఉందా? ఒకవేళ ఉంటే ఆ విశ్వంలో ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి విశ్వాసం ఏ మేర ఉంది? ప్రేమటువంటి వాళ్ళ మన జీవితంలో ఎన్ని జరిగినా కూడా ప్రజల యొక్క అవిశ్వాసాన్ని బట్టి యేసు ప్రభుల వారు, క్రీస్తుల వారు అనేకమైనటువంటి అద్భుతాలు మొదటి శతాబ్దంలో చేయలేకపోయారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా వాక్యాన్ని ప్రకటించడంతో పాటు అద్భుతమైనటువంటి కార్యక్రమాలను, మహత్కార్యాలను జరిగించినటువంటి స్థితి మొదటి శతాబ్దపు యేసు ప్రభుల వారి జీవితంలో మనకి వినిపిస్తుంది, కనిపిస్తుంది సువార్తలలో. ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలే కనిపిస్తున్నారు. కానీ ఒక దగ్గర మాత్రం ఆయన యందు విశ్వాసం ఉంచనటువంటి ప్రజలు కనిపించారంట. అందుకని ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రజల యొక్క అవిశ్వాసమును బట్టి అక్కడ ఏ అద్భుత కార్యమును యేసు ప్రభుల వారు జరిగించలేదు. అంటే విశ్వములో ఉన్న ప్రజలలో అవిశ్వాసం కూడా ఉందా? ఉంది. అవిశ్వాసము ఉండడం వల్ల యేసు ప్రభుల వారు ఏ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరిగించలేదంట. అందుకనే విశ్వంలో ఉన్న మనిషి అవిశ్వాసంగా బ్రతికే విధానం ఉంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే, విశ్వాసంగా బ్రతికేటటువంటి అవకాశం కూడా ఉందనడానికి కూడా అనేకమైనటువంటి విశ్వాసుల జాబితాను మనకు రాయించాడు. అవిశ్వాసంగా బ్రతికే మనుషులు ఉన్నారు, విశ్వాసంతో బ్రతికేటటువంటి మనుషులు కూడా ఉన్నారు. అందుకే విశ్వాసంగా బ్రతికేటటువంటి మనుషులలో క్రీస్తుల వారు మాట్లాడుతున్నటువంటి మాట అల్ప విశ్వాసులారా అన్నాడు. ఒకవేళ విశ్వాసం ఉందని మనుషులు ఆయన అనుకుంటే, ఆ విశ్వాసం కూడా దాని యొక్క తీవ్రత ఎలా ఉందంట? అల్పంగా ఉందంట. కొన్నిసార్లు మేము పరీక్షలు చేస్తుంటాము, స్ట్రిప్ మెథడ్ అని. చాలా లైట్ గా కనిపిస్తుంది ఒక గీత. దాన్ని ఏమంటామంటే మైల్డ్ అనమాట. మైల్డ్ పాజిటివా అంటే చాలా తక్కువగా ఉందా? మోతాదు అవును, చాలా తక్కువగా ఉంది. దీన్నే మనం ఏమంటున్నామంటే అల్ప విశ్వాసం. అంటే అటు కనిపించనంతగా ఉండేటటువంటిది. అందుకే అల్ప విశ్వాసులారా అని మాట్లాడుతారు. అల్ప విశ్వాసులారా. ఒకసారి మనం మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మను సహింతును. చూసారా ఏమన్నాడైనా? విశ్వాసము లేని మూర్ఖతరములారా. 20వ వచనంలో అందుకు ఆయన
అదిగో మీ అల్ప విశ్వాసము చేతనే. మీలో విశ్వాసం ఉంది కానీ తీవ్రత చాలా తగ్గిపోయింది. మీ అల్ప విశ్వాసము చేతనే. అదిగో ఎలా ఎంత ఉండాలంట? ఆకాశం కింద ఉన్న మనిషికి ఎంత విశ్వాసం ఉంటే సరిపోతుంది అంటున్నాడు యేసుప్రభుల వారు. ఆకాశం కింద ఉన్నటువంటి మన బ్రతుకులలో ఆవగింజ అంత. ఆకాశం ఎక్కడ, ఆవగింజ ఎక్కడ? ఆవగింజ కంటికి కనిపించినటువంటిదిగా ఉంది. ఎవరైనా ఆవాలు కింద పడేసుకున్నారనుకోండి, ఎత్తుకొని తీసుకెళ్తారా లేక వదిలేసి వెళ్ళిపోతారు? మట్టిలో పడ్డాయనుకోండి, ఎందుకని? నాకు తీయడం చాలా కష్టం అంటే చేతికి రావు. చూసారా, ఆవగింజంత విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం. విశ్వంలో ఉన్న మన బ్రతుకులలో దేవుడు విశ్వాసం ఎంతుంటే సరిపోతుంది అన్నాడు ఆయన. ఎంతుంటే చాలా అన్నాడు. ఆవగింజ అంతుంటే చాలా అన్నాడు. ఆవగింజంత విశ్వాసం కూడా లేదనే కదా దాని అర్థం. ఆవగింజంత విశ్వాసం కూడా లేదనే చెప్తాడు. మీలో ఆవగింజంత విశ్వాసము ఉండిన ఎడల ఈ కొండను చూసి, ఏమిటి ఆవగింజను చూసుకోండి, కొండను చూసుకోండి, ఏది ఉంటే ఏది ఉండకుండా పోతుందని చెప్తున్నాడు. ఆవగింజ ఉంటే కొండ ఉండకుండా వెళ్ళిపోతుందంట. ఆవగింజంత విశ్వాసం ఉంటే అక్కడ కొండ ఉండదంట. కొండ ఎంత పెద్దది? కొండను తవ్వాలంటే చిన్న మాటల. ఓ వ్యక్తి కొండను తవ్వడానికి నిర్ణయించుకున్నాడండి నార్త్ ఇండియాలో. ఆయన దగ్గరకు టీవీ వాళ్ళు, ఎందుకంటే మీరు ఈ కొండను తవ్వడానికి ఎందుకు ఇంత శ్రమ పడుతున్నారు అని అంటే, ఏలేదు ఒక రోజు నాకు కొత్తగా పెళ్ళయింది, నా భార్యకి అనారోగ్యం వచ్చింది, అందువల్ల నా భార్యను హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే ఈ కొండ అడ్డు ఉండింది ఆ రోజు. అందుకని ఈ కొండ చుట్టూరు తిప్పి తీసుకుని హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి నా భార్య ఆ రోజు కంకణం కట్టుకున్నాను, ఈ కొండను తవ్వేసి దారి ఏర్పాటు చేయాలని. ఎలాగో భార్య చచ్చిపోయిందని అహోరాత్రులు కష్టపడి నిద్రాహారాలు మాని ఆ కొండను తవ్వాడండి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు కంకణం కట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆ కొండ వెళ్ళిపోవాలి అని అంటే నీలో ఏముంటే సరిపోతుంది అంటున్నాడంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను తీసేసి అవతలేసేయమంటే వేసేస్తారా? అంటే జరిగిపోతుందంట. ఆ విషయం తెలియక అతను తన జీవిత కాలాన్ని ఏం చేసుకున్నాడో తెలుసా? అతని గురించి ఒక సినిమా కూడా తీశారు, మీరు కొంతమందికి తెలుసుంటుంది. కొండను తవ్వేసినాడు అతను, జీవితం అయిపోయింది, ముసలోడైపోయాడు ఆ కొండను తవ్వడంలో. కానీ యేసుప్రభుల వారి మాట ఏంటంటే, ఆవగింజంత విశ్వాసం ఆ రోజు యేసు వైపు చూసి ఆయన ఎంతో విశ్వాసం ఉంచితే నిజంగా ఆ కొండ వెళ్ళిపోయి ఉంటుంది ఎప్పుడో. కానీ అది చూపించలేకనే ఇతను తవ్వడానికి ప్రారంభించాడు. ప్రేమటువంటి వాళ్ళగా విశ్వాసం అనున్నది అలాంటిదా? అవును. విశ్వంలో ఉన్న మన బ్రతుకుల్లో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలని చెప్తున్నటువంటి యేసుప్రభుల వారి మాటల్లో అదే విశ్వాసాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఏం చెప్తున్నాడో చూడండి. 21వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 21వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి ఏం చేయాలంటే మరలా అంటే విశ్వాసం ఉండడం వేరే, ఆ విశ్వాసంలో ఒకవేళ మీరు అల్ప విశ్వాసులు అయిపోతారేమో జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఒకవేళ మీకు విశ్వాసం ఉంటే, ఆ విశ్వాసం ఆవగింజంత ఉంటే అద్భుతాలు జరిగిపోతాయని చెప్తున్నటువంటి యేసుప్రభుల వారు అదే విశ్వాసాన్ని గురించి మాట్లాడతాయని చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీకు విశ్వాసము కలిగి సందేహ పడకుండా ఉండిన ఎడల ఈ అంజూరపు చెట్టును జరిగిన దాన్ని చేయుట మాత్రమే కాక ఈ కొండను చూసి, చూసారా ఏం జరిగిపోతుందని అంటే, నువ్వు విశ్వాసంతో అడిగినప్పుడు దాన్ని ఎలా అడగాలంట? సందేహపడకుండా. మనకు సందేహాలు చాలా ఎక్కువ అండి. అదే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, విశ్వాసంలో నీకు సందేహాలు ఉండకూడదు. విశ్వాసంలో విన్న పాఠంలో సందేహాలు ఉండొచ్చేమో, కానీ మనం కలిగి ఉన్న విశ్వాసంలో ఏముండకూడదు? సందేహం ఉండకూడదు. సందేహం ఉంటే నువ్వు సంశయిస్తున్నావనే విశ్వాసానికి చాలా దూరంగా ఉండావన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని విశ్వాసంతో నువ్వు ఏది జరిగించినా అది సందేహపడకుండా ఉండేటట్లుగా జాగ్రత్తగా పడాలి.
మనుషులు విశ్వాస విషయంలో ఏం చేసినారు మొదటి శతాబ్దంలోనంటే యేసుప్రభుల వారు బోధిస్తున్నటువంటి కాలాలలో శాస్త్రులను గురించి పరిశీలన గురించి యేసుప్రభుల వారు చెబుతున్న మాట, మీరు దేనిని విడిచిపెట్టారు అని అంటే ఆయన చెప్తున్న మాట చూడండి. 23వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 23వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 23వ అధ్యాయం 23వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను ఏం చెల్లించారు? 10వ వంతు చెల్లిస్తున్నారు. అన్నిటిలో 10వ వంతును చెల్లిస్తున్నారు. పుదీనా, జీలకర్ర, సోపులోను 10వ వంతు చెల్లిస్తున్నారు. ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును ఏం చేసేశారు? ఏదైతే మనిషిలో ఉండాలని కోరుకుంటున్నాడో దేవుడు, ఆ విశ్వాసాన్ని ఏం చేసినారంట వాళ్ళు? ఆ విశ్వాసాన్ని ఏం చేశారంట? శాస్త్రులు, పరిసయ్యులు విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు. ప్రేమటువంటి వాళ్ళ అంటే ఉన్న విశ్వాసం కాస్త విడిచిపెట్టబడే స్థితి వస్తుందా? నువ్వు వేషధారుడు అయితే వస్తుంది. విశ్వాసాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు ఈరోజు మనతో లేరు, మన దగ్గరకు రారు, మనతో కలిసి దేవుని ఆరాధించేటటువంటి స్థితి వారిలో లేదు. కారణం ఏంటంటే విశ్వాసాన్ని విడిచిపెట్టారు. విశ్వాసాన్ని విడిచిపెట్టారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎక్కడ కనిపిస్తుంది విశ్వాసం? విశ్వంలో ఉన్న మనిషిలో నీ విశ్వాసం ఎంత అని దేవుడు ప్రశ్నిస్తున్న ప్రతిసారి విశ్వాసం అసలు ఎక్కడుంది నాలో అనేటటువంటి స్థితి ఏర్పడిపోయింది మనుషులలో. ప్రియమైనటువంటి వాళ్ళ అందుకని యేసుప్రభుల వారు ఎంత బాధతో అంటున్నాడంటే, ఇదిగో నా మొదటి రాకడలోనే విశ్వాసాన్ని విడిచిపెట్టినటువంటి మనుషులలో, అవిశ్వాసము వలన అద్భుతాలు చేయలేకపోయినటువంటి ఈ మొదటి ప్రయాణంలోనే ఇలా ఉంటే మరి నా రెండవ రాకడలో పరిస్థితి ఎలా ఉంటుంది నేను ఊహించుకోలేనా అని చెబుతూ ఏమాట రాస్తున్నాడో చూడండి. 18వ అధ్యాయం లూకా రాసిన సువార్త 8వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 18వ అధ్యాయం లూకా రాసిన సువార్త 8వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా? మొదటి రాకడలోనే దిక్కు లేదు, రెండవ రాకడలో అసలు ఆ ఊసే లేదు అన్నట్టుగా ఉంటుందంట. ఆయన రెండవ రాకడలో భూమి మీద మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసాన్ని కనుగొంటాడా? విశ్వాసుల ప్రార్థనా మందిరాన్ని పెట్టుకున్నటువంటి ఆ గుంపులో కూడా ఏముండదంట? విశ్వాసం ఉన్నదంట. అందుకని ఈరోజు ప్రశ్నిస్తున్నాడు ప్రేమటువంటి వాడు, ఓ విశ్వాసి, నువ్వు విశ్వంలో ఉన్నావు కదా, నీలో ఉన్న విశ్వాసం ఎంత? దేవుడు సూటిగా అడుగుతున్నాడు ప్రేమటువంటి వాళ్ళు. విశ్వాసం ఉంటే ఏం చేయాలంటే, విశ్వాసం ఉంటే సందేహం లేకుండా చూసుకోవాలంటున్నాడు దేవుడు. విశ్వాసం ఉంటే దానితో పాటుగా క్రియలు ఉండాలని చెప్తున్నాడు యాకోబు పత్రికలో. విశ్వాసము లేకుండా, క్రియలు లేకుండా విశ్వాసము మృతమైనటువంటిది. అందుకని ప్రేమైనటువంటి వాళ్ళరా, అందుకే విశ్వాసాన్ని గురించి, విశ్వాసాన్ని గూర్చి కానీ ఆలోచించాలి. ఇంతకీ నాలో ఉన్న విశ్వాసం ఎంత? విశ్వాసాన్ని గురించి పౌలు గారు కూడా ఏం చెప్తున్నాడంటే, మిమ్మల్ని మీరే ఏం చేసుకోవాలంట? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో అని మిమ్మల్ని మీరే ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. అంటే విశ్వాసానికి ప్రతిసారి మనకి మనమే పరీక్ష పెట్టుకోవాలి, మనకి మనమే అదే పేపర్ని ఏం చేయాలంట? దిద్దుకోవాలి. ప్రేమటువంటి వాళ్ళ విశ్వాసం, అదే విశ్వాసాన్ని గురించి చెప్పడానికి బోధకులమైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. విశ్వాసాన్ని గురించి చెప్పబడేటటువంటి దేవుని గ్రంథాలు చాలానే ఉన్నాయి ఈ రోజుల్లో. అంటే విశ్వాసాన్ని గురించి మాకు తెలియదు అనడానికి ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా దేవుడు చేయలేదు. కానీ ప్రేమటువంటి వాళ్ళ విశ్వాసాన్ని గురించి చెప్పేవాళ్ళు లేకపోయినటువంటి కాలంలో, విశ్వాసాన్ని గురించి తెలియజేసే
గ్రంథాలు లేనటువంటి దినాలలో ఒకని విశ్వాసం గురించి దేవుడు రాయించాడు. ఒక చిన్నదాని విశ్వాసాన్ని గురించి దేవుడు రాయించాడు. ఆ చిన్నదాని యొక్క విశ్వాసం నిజంగా ఈరోజు మనల్ని ఎంత బలపరచాలి అని అంటే, మనలో అంతకంతకు విశ్వాసాన్ని అభివృద్ధి చేసేటటువంటి సంఘటనలు, విశ్వాసము లేనటువంటి గ్రంథాలు చెప్పనటువంటి మనుషుల మధ్యలో బ్రతికినటువంటి ఓ చిన్నదాని విశ్వాసం గురించి మాట్లాడాడు. ఇంతకీ ఎవరా చిన్నది అని అంటే, రాజుల రెండవ గ్రంథము 5వ అధ్యాయంలో మనకి కనిపిస్తున్నటువంటి ఓ చిన్నదాని చరిత్రను గురించి దేవుడు రాయించాడు. ఎవరా చిన్నది, ఏమా జరిగిన సంఘటన? 5వ వచనం మొదటి అధ్యాయాన్ని మనం ఆలోచించగలిగితే, సిరియా దేశం విన్నామా మనం? గత వారంలోనే సిరియా దేశాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. ఇక్కడ మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు దేవుడు. ఆయన ఎవరో కాదు, నయమాను. ఎవరైనా? సిరియా రాజుకు సైన్యాధ్యక్షుడు. నయమానుకు సైన్యం అంతా అతని చేతుల్లో ఉందా? ఉంది. ఆయన ఎవరి చేతిలో అంటే రాజు చేతిలో, సిరియా రాజు చేతిలో ఉన్నాడు. దేవుడంట నయమానును ఎన్నుకున్నాడు. ఆ నయమాను వలన సిరియా దేశానికి ఏం చేశాడంట? అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను. అంటే నయమానుకు దేవుడు తోడుగా ఉండడం వల్ల సిరియా సైన్యాధ్యక్షుడైన నయమాను ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినా అక్కడ జయం కలుగుతుంది. అందువల్ల రాజుకు ఎవరంటే గొప్ప? నయమాన్ అంటే గొప్ప. అందుకని యజమాని దృష్టికి నయమాన్ ఎలా ఉన్నాడంట? కృప పొందిన వాడాయను. యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. ఇంతకీ నయమాను సైన్యాధ్యక్షుడు, సిరియా. ఈ మాటలు వింటుంటే అసలు సిరియనులకు దేవుడు సహాయం చేస్తాడా? సిరియనులు ఎవరంటే ఇశ్రాయేలీలకు శత్రువులు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇశ్రాయేలీలకు శత్రువులు అంటున్నామంటే, మనం గత వారంలో సిరియనులు ఏ పట్టణాన్ని పట్టుకో ఉన్నారు? వాళ్ళు రామోత్కి వలాదు. ఈ పట్టణాన్ని సిరియనులు స్వాధీనం చేసుకో ఉన్నారు. ఈ పట్టణము ఇశ్రాయేలీది మాదంటే మాది, సిరియనులు మేము కొల్లగొట్టుకున్నాం కాబట్టి ఈ పట్టణం మాది అని చెప్పుకుంటున్నారు. ఇది గత వారంలో మనం విన్నటువంటి జరిగిన కార్యక్రమం మనకు తెలుసు. అందుకని మనకు తెలుసు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నటువంటి అహాబు యెహోషాపాతు కుమారుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయడం వల్ల వాళ్ళిద్దరూ వియ్యంకులైనారు. ఆ వియ్యంకుల్లో ఆ యొక్క బంధుత్వాన్ని కలుపుకొని సిరియనుల మీదకి రామోత్కిలాదు పట్టణాన్ని మరలా తమ స్వాధీనం చేసుకోవడానికి వీళ్ళు యుద్ధానికి వెళ్లారు. ఆ యుద్ధంలో ఎవరు మరణించారు? అహాబు మరణించారు. మీరు పోయిన వారం బాగా వినుంటే ప్రశ్నలు త్వరగా జవాబులు చెప్పేవచ్చు. సో అహాబు మరణించేసేసాడు. యూదారాజు పారిపోయాడు. యెహోషాపాతు పారిపోయాడు. ఎప్పుడైతే అహాబు మరణించాడో ఇప్పుడు ఇశ్రాయేలుకు రాజుగా ఎవరు ఎక్కారు అని అంటే అహాబు కుమారుడైనటువంటి అహజ్యా. మీరు బాగా విన్నారు. అహజ్యా అనేటటువంటి అతను ఇశ్రాయేలీలకు రాజుగా ఉన్నాడు. ఈ అహజ్యా అనేటటువంటి అతను కూడా కొంతకాలం కిటికీలో నుంచి ఆయన చూస్తూ చూస్తూ కింద పడ్డాడు, జబ్బున పడ్డాడు, మంచాన పడ్డాడు. ఆ తర్వాత మరణించాడు. అహాజు మరణించిన తర్వాత అహాబు యొక్క రెండవ కుమారుడు యెహోయాకీము అనేటటువంటి అతను రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలీలకు నేను చెప్పాను. ఈ రాజరికపు వ్యవస్థలో రామోత్కిలాదులు వీళ్ళు మళ్ళా స్వాధీనం చేసుకున్నారంటే చేసుకోలేదు. ఎవరు? ఇశ్రాయేలు. అంటే రాజులు మారుతున్నారే కానీ రామోత్కిలాదు పట్టణం మాత్రం ఎవరి చేతిలో ఉంది? సిరియన్ల చేతిలో ఉంది. అందుకని వీళ్ళు ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారంటే మాటి మాటికి సిరియన్ల మీదకి, సిరియా రామోత్కిలాదు పట్టణానికి పోవడం, వాళ్ళ చేత అవమానం పొందడం, వెనక్కి రావడం. ఇది బాగా అర్థం చేసుకున్నటువంటి సిరియనులు, వరే మన మీదకి ఎన్నిసార్లు ఇశ్రాయేల్ దండెత్తి వచ్చినా
మనమే వారి మీద జయాన్ని పొందుతున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మాటి మాటికి ఇశ్రాయేల్ మీదకి మనమే దండెత్తిపోదాం అని అనుకున్నారు. దండెత్తడం అంటే సైన్యంతో రావడం కాదు. ఓ 10-15 మంది యవనస్తులు కలుసుకుంటారు, ఒక 100 మంది అనుకోండి, అదనరా ఇశ్రాయేల్ మీదకి ఆయన అంటారు. వీళ్ళందరూ వెళ్ళిపోయి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి పట్టణాలకు దూరి అక్కడ వీళ్ళకి ఏది అవసరమో వాటన్నిటిని తీసుకొని వచ్చేస్తున్నారు. మాటి మాటికి ఇశ్రాయేలీల మీదకు దండెత్తిపోవడం, అక్కడ ఉన్నటువంటి వాటిని ఏదో ఒకదాన్ని పట్టుకొచ్చుకోవడం. అలా పట్టుకుని రావడంలో ఓ చిన్నదాన్ని తెచ్చేసినారు సిరియనుల యవనస్తులు. కూర్చోండి. అదిగో గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయిండిరి. అది వారు అచ్చట నుండి ఒక చిన్నదానిని చెరగొని తేగ ఏమండి తెచ్చి ఎక్కడ పెట్టేసినారంటే ఈ అమ్మాయిని తెచ్చి ఎక్కడ పెట్టేసినారని అంటే సైన్యాధ్యక్షుడికి అప్పగించేసినారు. ఎందుకంటే సైన్యాధ్యక్షుడు అంటే ఆయన దయ పొందితే వీళ్ళు ఏమైనా చేయొచ్చు, అంతే కదండి. సైన్యాధ్యక్షుడు దయ ఉంటే వీళ్ళు ఏ కార్యక్రమాన్ని చేయొచ్చు. పోండ్రా నేను ఉన్నాను అని అంటే చాలన్నమాట నయమానం. ఇంకా వీళ్ళు రెచ్చిపోతా ఉంటారు. అందుకని గుంపులుగా మాటికి ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఇశ్రాయేల్ మీదకి వెళ్తున్నారు. పట్టుకొచ్చిందని పట్టుకొచ్చేస్తున్నారు, అది మనుషులైనా వస్తువులైనా. అలా వెళ్తున్న ప్రతిసారి వీళ్ళు ఏదో ఒకటి తెచ్చుకున్నారు. కానీ ఒకసారి మాత్రం ఎవరిని తెచ్చారంటే ఓ చిన్నదానిని తీసుకొచ్చారు. చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారం చేయొచ్చు. నేను అప్పుడప్పుడు రెడ్డి గారి ఇళ్లలో కొంతమంది అడుగుతూ ఉంటారు, ఎవరైనా ఒక మంచి అమ్మాయి ఉంటే చూడగలుగుతా, 10 ఏళ్ళు ఉంటే చాలు మాకు పని చేసి పెడతా ఉంటుంది అని అడుగుతాను. ఎవరైనా తెలుసులో ఉన్నారా అంటుంటారు. అంటే పని చేయడానికి ఇప్పుడు మనుషులను అడుక్కుంటున్నారేమో, కానీ ఒకరోజు మనుషులను చెరగొని తీసుకొచ్చి నువ్వు ఇక్కడే పని చేయాలని చెప్పేటటువంటి వాళ్ళు ప్రియమైనటువంటి. అందులో ఇక్కడ ఓ చిన్నదేనని అంటున్నామని అంటే వయసుల గురించి ఇక్కడ రాయించలేదు, కానీ ఓ చిన్నది ఇశ్రాయేలులో చిన్నదేనని అంటే దాదాపుగా ఆమె వయసు ఎంత ఉండొచ్చు అని అంటే ఒకసారి మనం మళ్ళా యోహాను సువార్తలకి మార్కు సువార్తలకి వెళ్ళి 5వ అధ్యాయం 38వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే చిన్నది అని అంటే చిన్నది కాదు ప్రియమైనటువంటి వాళ్ళదా, ఎంత వయసు ఉండొచ్చు ఉదాహరణకని మనం ఆలోచిస్తే మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 38వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే సమాజపు అధికారి ఇంటికి వచ్చి ప్రలాపించుచుండటం చూచి లోపలికి పోయి మీరేళ గొల్లు చేసి ఏడ్చుతున్నారు. ఎవరంట? ఈ చిన్నది నిద్రించుతున్నదే కాని చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనకు అపహసించిరి. తనతోనూ ఉన్నవారిని అడ్డుపెట్టుకుని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్లి చిన్నదాన్ని చేయి పట్టి స్వామి అని ఆమెకు ఆ మాటకు చిన్నదానా జన్మని నీతో చూపుతున్నాను అని అంటున్నాను. వెంటనే ఆ చిన్నది లేచి ఉండసాగను. ఆమె 12 సంవత్సరముల ప్రాయం కలది. రైట్. ఎంత వయసు? ఓ చిన్నదాన్ని చెరగొని తెచ్చారు అని అంటే ఆమె వయసు ఎంత? ఇశ్రాయేల్లో చిన్నది అని అంటే యవ్వనపు దశకు రానటువంటి ఏజ్, 12 సంవత్సరములు ఈడు కలిగినది. యవ్వన ప్రాయంలో అడుగు పెట్టబోతున్నటువంటి చిన్నది. ఆ చిన్నదాన్ని తేవడమే నయమాను యొక్క భార్యకు పరిచారకులుగా ఏర్పాటు చేసేసినారు. ఈ చిన్నదానిలో ఉన్నటువంటిది ఏంటేనంటే ఒక సిరియా దేశం యొక్క చరిత్రను మార్చగలిగినటువంటి స్థితిని ఆ చిన్నదాని యొక్క జీవితంలో దేవుడు ఉంచాడు ప్రియమైనటువంటి వాళ్ళ. మనం బాగా ఆలోచిస్తే పనివారి యొక్క సలహాలు ఎవరన్నా తీసుకుంటారండి యజమానులు? ఎక్కడ తీసుకోరు ప్రియమైనటువంటి వాళ్ళ. కానీ 12 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి ఓ చిన్నది యజమానుని భార్య దగ్గర పరిచారం చేయడానికి నియమింపబడిన తరువాత ఒక బానిస బ్రతుకుతున్నటువంటి ఆ బ్రతుకులో దేశం కాని దేశము, ప్రాంతం కాని ప్రాంతము, తమ వారెవరూ లేనటువంటి ప్రదేశం అయినా ఆ ఇంటి యజమానుడు ఏమన్నా అసామాన్యుడు అంటే కాదు, సామాన్యుడు కాదు, అంతకు మించినటువంటి వ్యక్తి.
ఎవరు ఆయనంటే ఆ దేశానికే సర్వ సైన్యాధ్యక్ష పదవిని అలంకరించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిలో ఉన్నటువంటి ఒక చిన్న లోపాన్ని ఎత్తి చూపించడానికి ఒక బానిసకు ఎంత ధైర్యం కావాలి? మీరు ఆలోచించండి ఒకసారి. అసలు బానిస సలహాను తీసుకునేది ఎవరు? ఒకవేళ తీసుకున్న దాన్ని పాటించేది ఎవరు? బానిస బ్రతుకులు ఎలా ఉంటాయో మనకు బాగా తెలుసు ప్రియమైనటువంటి వాళ్ళ. ఎంతగా తన నయమాను భార్య యొక్క ఆ యొక్క మాట వినేటట్లుగా తన శీలాన్ని ఎలా పెంచుకుందో తెలుసా? ఆమె చెప్పిన ప్రతి పనిని ఒకసారి చెప్తే చాలు, ఇక ఆ తర్వాత ఆమె చెప్పవలసిన పని లేకుండానే పనంతా ఖాయించేసేసేది. అందుకని నయమాను భార్య ఎప్పుడు చూసినా కూడా ఈమె ఎలా ఉండేదని అంటే ఆమె దయ పొందేటటువంటి విధంగా ఉండేది. అందుకనే ఆమె మీద దృష్టి పడింది. పని పిల్లను, అరే మీరు ఎక్కడి నుంచి తెచ్చారో కానీ భలే పనిచేస్తుందా ఆయన. అలాంటి గుణశీలాన్ని పెంపొందించుకుంది. ఎంత పెంచుకుందని అంటే ఓ యజమాని భార్య తన మాట వినేంతగా తెచ్చుకుంది. తన మాట వినేంతగా తెచ్చుకుంది. అందుకనే తన కుటుంబంలో విషయాలలోకి వెళ్ళి నయమాను భార్యతో మాట్లాడుతుంది. అమ్మా, మీకు ఇబ్బంది లేకపోతే నాదొక సలహా. ఏంటి ఆ సలహా అంటే, షమ్రోన్లో, మా దేశంలో షమ్రోన్ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరకు వెళ్లి మీ ఆయన కనిపిస్తే చాలు, ఆ ప్రవక్త ఏం చేస్తాడో తెలుసా? నయమానుకున్నటువంటి కుష్ఠరోగం. నయమాను ఎంత పరాక్రమశాలి అంటే, ఏ దేశం మీదకి యుద్ధానికి తీసుకెళ్లిన తన సైన్యాన్ని విజయంతో వెనక్కి తీసుకొస్తాడే తప్ప అపజయం అనేటటువంటిది ఎరగడు. కారణం ఏంటంటే యెహోవా అతనికి జయము కలుగు చేస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప సైన్యాధ్యక్షుడికి ఉన్నటువంటిది ఏం చేయాలనంటే కుష్ఠరోగి. ఈ కుష్ఠరోగం నిజంగా ఆ రోజులలో కుష్టు వ్యాధి నయమయ్యేటటువంటి స్థితి లేదు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఇక రోజు ఒక కుష్టు వ్యాధి ఒక దేహాన్ని తాకిందనంటే ఆ దేహాన్ని తాకినటువంటి ఆ దేహాలను ఎక్కడ పెట్టేవాళ్ళు తెలుసా? ఊరు బయట. అంటే ఎందుకు అలా ఊరు బయట పెట్టేవాళ్ళు? అది నయం కాదు కాబట్టి. అందువల్ల నిరంతరము అవి కురుపులతో నిండిపోతూ ఉంటుంది కాబట్టి కుష్ఠరోగం అనేటటువంటిది నయం కాదు అనేటటువంటి ఆ వినికిడి ఆ దేశంలోనే కాదు, చుట్టుపక్కల భూమి మీద కుష్ఠరోగి అనేటటువంటి వాడు ఎవడున్నా కూడా ఇది మనకు నయం కానటువంటి రోగం అని స్థిరపడిపోయినటువంటి మనస్సులు కలిగినటువంటి వాళ్ళు ప్రియమైనటువంటి వాళ్ళరా అప్పుడున్నటువంటి ప్రజలు. అందుకనే కుష్ఠ రోగం ఉన్నటువంటి నయమాను, సైన్యాధ్యక్షుడైనటువంటి నయమానుకు ఆయన భార్యకు సలహా ఇచ్చింది. మీరు బాగా ఆలోచించేయండి. సైన్యాధ్యక్షుడు ఇతను పొమ్మంటే 100 మంది వెళ్ళిపోతారు, ఇతను రమ్మంటే 100 మంది వస్తారు. ఇలాంటి స్టేజ్లో అధికారికంగా ఉన్నటువంటి నయమాను ఆ నయమానుకు మాట చెబుతుంది. నయమాను భార్యకి చెప్పింది, మా షమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త మీ ఆయనకు కలిగిన కుష్ఠరోగాన్ని తీసేస్తాడు. ఎవడు ఈ మాట వింటారా అండి యజమానులు? ఏదో పక్క దేశం రాజు చెప్తే సరే గాని, లేదా పక్క దేశపు రాజు యొక్క ఆ సైన్యాధ్యక్షుడు ఈ సైన్యాధ్యక్షుడికి చెప్తే సరి గాని, సైన్యాధ్యక్షుడి ఇంటిలో భార్య, ఆ భార్యకు ఒక పరిచారకురాలు, ఆమె ఎక్కడి నుంచో తీసుకురాబడినటువంటి ఓ చిన్న పిల్ల. పెద్దామె కాదు, ఓ 12 ఏళ్ల ప్రాయం కలిగినటువంటి ఓ చిన్నది నయమానుకున్నటువంటి కుష్ఠరోగం బాగోతుంది, పలానా దగ్గరికి వెళ్ళని నేను అడ్రస్ చెప్తుంటే దాన్ని వినాలనా? ఆలోచించండి ప్రియమైనటువంటి వాళ్ళ. వింటారా అసలు ఎవరైనా? అదే ఆయన మాటలేందిరా వినేది, ఆయన అసలే చిన్నపిల్ల. పోనీ ఎక్కడి నుంచి వచ్చింది? ఏమైనా ఉన్నతమైన స్థితిలో నుంచా? కాదు. బానిస మాటలకు విలువ. మొత్తానికి ఎత్త భార్య చెవిన పడేసింది. ఇప్పుడు మనకు తెలుసు, మనకి ఏ జబ్బు తగ్గకపోతే ఎవరు ఏం చెప్పినా వినేటటువంటి స్థితిలో మనం ఉంటాం. ఇదిగో పలానా డాక్టర్ అనగానే మళ్ళా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. అక్కడ తగ్గలేదా మళ్ళా ఇంకొకరు ఎవరో సలహా ఇస్తారు, ఆ డాక్టర్ కాదు కానీ ఈయనైతే మంచి హస్తవాసి అని మళ్ళా ఇక్కడికి పరిగెత్తేస్తాం. ఇలాంటి మనస్తత్వం మనకుంటుంది. కానీ ఇక్కడ నయమానుకున్నటువంటి ఈ కుష్ఠరోగాన్ని గురించి భార్యతో అనినప్పుడు ఇప్పుడు భార్య కూడా భర్తకు సలహా ఇచ్చింది. ఏమండి, ఇదిగో ఎవరో చిన్నది ఇశ్రాయేల్ ప్రాంతం నుంచి వచ్చింది అని చెబుతుంది. ఆ దేశంలో షమ్రోన్ అనే ఒక ప్రాంతం ఉందంట, ఆ ప్రాంతంలో ప్రవక్త ఉన్నాడంట, ఒక్కసారి వెళ్ళి కనిపించరాకూడదు.
అన్నప్పుడు ఇప్పుడు సైన్యాధ్యక్షుడైనటువంటి నయమాను నేరుగా షమ్రోను పట్టణానికి వెళ్ళలేదు ప్రేమటువంటి వాళ్ళు. ఎందుకంటే తన యజమానుడికి దయ పొందినటువంటి వాడు కదా, అందుకని సిరియా రాజు దగ్గరికి వెళ్ళాడు. చదవండి మళ్ళీ. నయమాను రాజు నద్ద కంటే ఏ రాజు? సిరియా రాజు దగ్గరికి వెళ్ళాడు. ఇస్రాయేల్ చెప్పిన చిన్నది ఏమన్నా మీరు వాగాల్సింది. నయమాన్ వెళ్ళాడు రాజు దగ్గరికి, సిరియా రాజు దగ్గరికి. రాజుగారు మీకు తెలుసు కదా, నేను సర్వ సైన్యాధ్యక్షుడిని, నేను ఏ చోటకు వెళ్ళినా విజయం నన్ను వరిస్తుంది, కానీ నాకున్నటువంటి ఈ చిన్న వ్యాధి, అఫ్కోర్స్ పెద్ద వ్యాధి, దీనివల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేనేమో గొప్ప వీరుణ్ణి సూర్యుడిని, కాకపోతే కుష్టు వ్యాధి కలిగిన కాళ్ళ నా పాయింట్లన్నీ పోతా ఉన్నాయి, అందువల్ల కుష్ఠరోగం నయమవుతుందంట అని చెప్పాడు. సిరియా రాజు అంటున్నాడు, నీకు ఎవరి మాట చెప్పింది? అసలు కుష్ఠరోగం నయమవుతుందా? నీకు తెలుసు కదా మన దేశంలో కూడా కుష్ఠరోగులు చాలా మంది ఉంటే ఎక్కడ పెట్టాం? ఊరవతలు పెట్టాం. కానీ నిన్నెందుకు ఊర్లో ఉంచాం? దేవుని దయ నీ మీద ఉంది, నువ్వు ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా విజయం చేకూరుస్తున్నావు. ఇప్పుడు నిన్ను ఊరవతలు పెట్టకుండా నిన్ను అలా ఉంచాను కదా అన్నప్పుడు, అవును మరి ఈ కుష్ఠరోగాన్ని పోగొట్టుకోవడానికి నీ దగ్గరకు వచ్చాను, ఏం చేయమంటావు? ఏం లేదు, ఇశ్రాయేలీల దేశంలో షమ్రోన్ అనే ఒక ప్రాంతం ఉందంటే అందులో ప్రవక్త ఉన్నాడంట, ఆ ప్రవక్త ఈ కుష్ఠరోగాన్ని పోగొడతాడంట అన్నాడు. నీకు ఈ సంగతి ఎవరు చెప్పారు అని సైన్యాధ్యక్షుడు సిరియా రాజు అడిగాడు. ఎవరేంటండి, ఇశ్రాయేల్లో నుంచి ఒక చిన్నదాన్ని తీసుకొచ్చారు, బానిసగా మా ఇంట్లో నా భార్య దగ్గర పనిచేస్తుంది. ఏమిటి రాజు వింటాడా? ఎవరో చిన్నటి దాన్ని మాటలు నువ్వు వింటావా? అందులో ఎక్కడో బానిస బ్రతుకు నుంచి మనకన్నా చిన్న దేశం ఇశ్రాయేల్ మీద మనం ఎన్నిసార్లు యుద్ధానికి పోలేదు? అసలు నీకు తెలుసు కదా, రామోత్కిలాద పట్టణం కూడా మన చేతుల్లోనే ఉంది కదా, మనకన్నా బహుశ్రేష్ఠుల వాళ్ళు కాదు కదా అన్నప్పుడు, ఏమోనండి నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు. అంటే ఓ బానిస మాటలు విననివ్వకుండా ఉండడానికి ఎన్నో అడ్డంకులు ఏర్పాటు పడేటటువంటి స్థితి ఉన్నా కూడా అటు నయమాను కానివ్వండి, అటు నయమాను భార్య కానివ్వండి, ముఖ్యంగా సిరియా రాజు కానివ్వండి, ఆ చిన్నదాని మాటల యందు లక్ష్యముంచి ఇప్పుడు సిరియా రాజు ఓ ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఎవరికి? ఇశ్రాయేలీల దేశపు రాజు. ఎందుకంటే రాజు మాట్లాడుకుంటే బాగుంటుంది. మనకు కూడా బాగా తెలుసు. నెల్లూరులో మనం ఏదైనా ఒక హాస్పిటల్కి అనారోగ్యంతో వెళ్ళామనుకోండి, అక్కడ అనారోగ్యాన్ని గురించి దాదాపుగా 4-5 రోజులు ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి డాక్టర్ 5వ రోజు మన దగ్గరకు వచ్చి, అమ్మ చెన్నైలో నేను ఒక మంచి హాస్పిటల్కు పెద్ద లెటర్ ఒకటి రాస్తాను, ఇక్కడ నా వల్ల కాలేదు, అందుకని దీన్ని తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ లెటర్ చూపించండి అని మనకి సిఫారసు చేస్తారు. అందువల్ల ఆ లెటర్లో ఏం రాస్తారంటే, నేను ఒక పేషెంట్ని పంపిస్తున్నాను, ప్లీజ్ డూ నీడ్ఫుల్, అంటే ఇతనికి ఏది అవసరమో దాన్ని చేసి పంపించండి, నేను చాలా వరకు ఒలిచేసాను ఇతని దగ్గర, మిగిలింది మీరు కూడా ఒలవండి అని. చూసారా? అప్పుడు మన వాళ్ళు ఏదో ఉన్నది లేదంత అప్పులు చేసి చెన్నైకి వెళ్తే పరిస్థితి మీకు తెలుసు కదా, వాళ్ళు అడిగిందే బిల్లు, కట్టమన్నదే డబ్బు, 10 పైసలు తగ్గించే పరిస్థితి కూడా ఉండదు. అందుకని ఈ సిఫారసు లేఖలు ఇప్పటివి మాత్రమే కాదు, అప్పటివి కూడా. అందుకని సిరియా రాజు ఏం చేశాడంటే ఓ ఉత్తరం రాశాడు ఇశ్రాయేల్ రాజుకి. ఎందుకంటే ఇశ్రాయేల్లో ఉన్నటువంటి వాని గురించి ఇశ్రాయేల్ రాజుకు తెలియకపోతుందా అని. అందుకని ఇప్పుడు సిరియా సైన్యాధ్యక్షుడు తన మందిలో ఒకరిని ఎక్కడికి పంపించాడు చూడండి. మళ్ళీ ఇశ్రాయేల్ రాజునకు దూత చేత పత్రికను పంపించడని ఆజ్ఞించిన కనుక అతడు 20 మణుగుల వెండి. ఏమంటే మనం లెటర్ తీసుకొని సపోజ్ చెన్నైకి పొమ్మని చెప్పి డాక్టర్లు రాశారు అనుకోండి, ఆ లెటర్తో పాటు అన్ని అమ్ముకొని డబ్బు కూడా తీసుకెళ్లాలా పర్లేదా? ఎందుకంటే ఆయన ఎంత వేస్తాడో బిల్లు తెలియదు. కానీ ఇక్కడ నయమాన్ ఏం చేశాడంటే ఎంత పంపిస్తున్నాడో చూడండి. 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారును, 10 దుస్తులను పట్టుకొని పోయి ఇశ్రాయేల్ రాజుకును పత్రికను అప్పగించను. ముందు పేమెంట్, తర్వాత లెటర్. పేమెంట్ను చూశాడు, బాగానే ఉంది, ఎందుకు పంపించాడు ఇది మీ రాజు సిరియా రాజు, అసలు మీకు మాకు పడదు కదా అనే లెక్కలో ఈయన ఉన్నాడు ఇశ్రాయేల్. ఈ లెటర్ చదవగానే ప్రాబ్లం ఏంటంటే, మా దగ్గర ఒక కుష్ఠరోగి ఉన్నాడు, అతడు సైన్యాధ్యక్షుడు. పత్రిక చూడండి. అది
ఏం చేస్తున్నాడంట ఇప్పుడు రాజు అసలు ఇదేందిరా, నేనేమన్నా డాక్టర్నా, నాకేంది వాడు సిఫారసు లెటర్ రాస్తాడు, ఒక కుష్ఠరోగిని నా దగ్గరకు పంపించి నేను ఈ కుష్ఠరోగాన్ని నయం చేయమని అంటున్నాడు, నేనేమన్నా డాక్టర్నా? చదివి ఏం చేశాడట? ఎందుకు ఇతను వస్త్రాలు చింపుకున్నాడు? నేనేమన్నా బాగు చేసే స్థితిలో ఉన్నానా? అది నేనేమన్నా దేవుణ్ణా? చంపడానికి బ్రతికించడానికి నేనేమన్నా దేవుణ్ణా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నేను ఎవరినైనా ఇంతకుముందు కుష్ఠరోగులు ఎవరైనా బాగా చేసి పంపించానా? అది వాడికి తెలుసా? అంటే ఇప్పుడు సిరియా రాజు నా మీదకి ఏం చేస్తున్నాడు? వాడు యుద్ధానికి కయ్యం తోతున్నాడు. అసలేమా రామోద్గిలాదు పట్టణాన్ని పట్టేసుకోమన్నారు వాళ్ళు, వాళ్ళ తాత ముత్తాతల కాడి నుంచి. అది తీసుకోవడానికే మేము నానా తంటాలు పడుతున్నాం. మళ్ళా ఇప్పుడు కూడా ఒక కుష్ఠరోగుని పంపిస్తున్నాను, ఆ కుష్ఠరోగం బాగు చేసి పంపిమ్మని అడుగుతాడు. ఏంటిది అసలు? హాస్యాస్పదమా? సిరియన్లకి ఎంత దిక్కుమాలిన స్థితిలోకి మేము వెళ్ళిపోయామా? బట్టలు చించుకుని అసలు ఏమనుకున్నాడు వాడు? నేను డాక్టర్ని అనుకుంటున్నాడా బాగు చేసి పంపించడానికి? ప్రేమటువంటి వాళ్ళు ఎన్ని సిఫారసు లెటర్లు తెచ్చినా ఇశ్రాయేలీల రాజుకు జ్ఞానం లేదు. రాజు వస్త్రాలు చించుకున్నాడంట, ఏదో సిరియా దేశం నుంచి ఒక లెటర్ వచ్చిందంట, అంత మాత్రం బహుమానాలు కూడా వచ్చినాయంట. రాజు బట్టలు చించుకున్నాడా? ప్రచారం అయిపోయింది రాజ్యం. సంగతి ఎలీషాకు వినపడిందంటే ప్రచారం అయిపోయిందా? ప్రచారం అంతా అయిపోయింది. రాజు బట్టలు చించుకున్నాడా? ఎందుకంట ఏడ కుష్ఠరోగుని పంపిస్తున్నాడంట, వాడికి బాగు చేసి పంపించాలంట. వరెవరి ఈ కుష్ఠరోగు వ్యాధి లెటర్ వాడి దగ్గరకు పోయింది. లెటర్ ఎవరి దగ్గరకు రావాలి? ప్రవక్త అయిన నా దగ్గరకు రావాలి. అసలు అడ్రస్ అమ్మాయి కరెక్ట్ గా చెప్పిందా లేదా? ఆమె చెప్పింది. షమ్రోన్లో ఓ ప్రవక్త ఉన్నాడు, ఇతడు నేరుగా ప్రవక్త దగ్గరికే వెళ్ళి ఉండాలి. ప్రేమటువంటి వాళ్ళ ఓ బానిస బ్రతుకుతో పట్టబడినటువంటి ఓ చిన్నది తాను చెప్పినటువంటి మాట ప్రకారం జరుగుతుందన్న ఆకాంక్ష, ఆశ, తాను చెప్పినటువంటి మాట ప్రకారం నా యజమానుడైనటువంటి నయమాను కుష్టు వ్యాధి నయమవుతుందన్న భరోసా, నువ్వు అడుగుతున్నదేదో విశ్వాసంతో సందేహపడకుండా నువ్వు అడిగితే అది నీకు జరుగుతుందనేటటువంటి మాట. షమ్రోన్లో ఓ ప్రవక్త ఉన్నాడని, ఆ ప్రవక్త ఎలాంటి రోగాలైనా తీసివేస్తాడన్న సంగతి రాజుకు కూడా తెలియలేదు. కానీ ఆ రాజ్యంలో ఓ చిన్నదానికి తెలిసిందని అంటే రాజు ఎంత అజ్ఞానంలో ఉన్నాడు, పాపం ఎంత జ్ఞానంలో ఉంది చిన్నది. మనోనేత్రాలు వెలిగించబడినటువంటి స్థితిలో చిన్నది ఉంది, మనోనేత్రాలు మూయబడినటువంటి స్థితిలో రాజున్నాడు. అందుకే చెప్పాడు, ఇశ్రాయేలీలలో ఇదిగో కుష్ఠరోగాన్ని నయం చేసేటటువంటి వాడు అక్కడ ఉన్నాడని సిరియనులు తెలుసుకోవాలి, రమ్మను అన్నాడంతే. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ చిన్నదాని యొక్క విశ్వాసం ఎంత స్థిరమైనదేనంటే మీరు ఆలోచించండి. ఓ సైన్యాధ్యక్షుడి సిరియనుల దేశ చరిత్రను మార్చినటువంటి స్థితి మనకు కనిపిస్తుంది. సిరియనుల దేశ స్థితి మార్చిందా? చరిత్రలోకి వేలు పెట్టి చూసింది. ఆ చిన్నది భార్యకు చెప్పడం, భార్య భర్తకు చెప్పడం, భర్త వెళ్లి సిరియా రాజుకు, సిరియా రాజు వచ్చి ఇశ్రాయేలీల రాజుకు. ఎంత దూరం వెళ్ళిపోయిందండి, ఎంత దూరం వెళ్ళిపోయింది. ఓ విశ్వాసం యొక్క తీవ్రత ఎంత దూరం వెళ్ళిపోయిందో తెలుసా? వెళ్ళిపోయింది. ప్రియమైనటువంటి వాళ్ళ మీరు ఆలోచించండి, ఆ చిన్నదాని లైఫ్ ఎంత రిస్క్ అంటే బానిసలను చంపినా అడిగేటటువంటి పరిస్థితి ఉందా? బానిసను చంపేసినా అడిగే వాళ్ళు ఉన్నారా? లేదు. దేశం కాని దేశం, ప్రదేశం కాని ప్రదేశం, తనకంటూ ఎవరూ లేనటువంటి ఒక స్థితి. ఇప్పుడు నిజంగా షోమరోనులో ప్రవక్త లేకపోగా, ఒకవేళ ప్రవక్త ఉన్నా తన కుష్ఠరోగం నయం కాకపోతే తిరిగి వచ్చి ఎవరు పని పడతాడో మీకు బాగా తెలిసిపోవాలి. అంతేనా? ప్రవక్త నయం చేయలేదనుకోండి, ఒకవేళ ప్రవక్త ఉన్నాడు కానీ ఆ ప్రవక్త వల్ల కాలేదు. ఏం కాలేదు? నయం చేసేటటువంటి స్థితి అతని వల్ల కాలేదు. ఇప్పుడు వెంటనే గుర్తుకొచ్చేది ఎవరండి? ఏం చేస్తాడు మీరు చెప్పండి? ఏం చేస్తాడు? ఇంక వేరే ఆల్టర్నేటివ్ ఏమనుందా? అక్కడ నయం కాకపోతే ఫస్ట్ దెబ్బ రాజు దగ్గరకు పోడు. అసలు ఆ రాజ్యం మళ్ళీ యుద్ధం కూడా ప్రకటించడు. సిరియా రాజుతో సమాచారం ఉండదు. భార్యను అంతకంటే అడగడు. అసలు రావడమే ఎక్కడా అమ్మాయి అని అంటా వస్తాడు. అంతే.
ఎగరేసి కత్తి పెట్టేస్తాడు అంతే. అంటే కత్తి మీద సామా. ఆలోచించండి ప్రేమటువంటి వాళ్ళు, తనకున్నటువంటి విశ్వాసాన్ని ఎలా ప్రదర్శించిందని అంటే, దేశం కాని దేశము, పరాయి దేశము, అందులో సైన్యాధ్యక్షుడి ఇంటిలో అతనుకున్నటువంటి కుష్ఠరోగాన్ని కూర్చున్నటువంటి ఓ వివరణ, నా మాట నువ్వు నమ్ముతున్నావని అంటే, దేవుని మాట వినేటటువంటి ప్రవక్త అక్కడ ఉన్నాడు, ఆయన చెప్పిన ప్రతిదీ జరుగుతుందన్న విశ్వాసం ఓ చిన్నదానిలో కలిగిందంటే. ఆఫ్టర్ ఆల్ 12 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయిలు చూడండి ఎలాగుంటారో చూడండి ప్రేమటువంటి వాళ్ళ, ఎంతగా మెప్పించిందో పనుల్లో. నయమాను భార్య తన మాట వినేంతగా పని పాటలలో, ఇంటి పని అంటే మీకు తెలుసు కదా, ఎన్ని గంటలకు లేయాలి, ఏం తినాలి, వాళ్ళు మిగిలింది తినాలి, వాళ్ళు మిగిలిచ్చింది తినాలి, ఎన్ని గంటలకు లేయాలి, వారికంటే ముందుగా లేయాలా, ఇలా ఎన్ని రోజులు తన యొక్క గుణశీలాన్ని ఆమె ముందు పెట్టిందో. ఒక్క మాట చెప్పగానే ఈ అమ్మాయి ప్రవర్తన చాలా బాగుంది, ఈ అమ్మాయి చెప్పిన మాట ఒక్కసారి విని చూద్దాం అనేటటువంటి ఆలోచన నయమాను భార్యకు కలిగిందని అంటే ప్రేమటువంటి వాళ్ళదా, సిరియా దేశపు చరిత్ర తిరగరాసింది. కారణం ఏంటంటే తన యొక్క జీవితాన్ని పెట్టేసింది. నేను మరణించినా పర్లేదు, నాలో ఉన్నటువంటి ఆ ప్రవక్త యొక్క మాటలు, ఆ విశ్వాసం దెబ్బతిన్నదు, నయమాను గారు బాగుపడతారు, ఒక్కసారి పంపించండమ్మా అని బ్రతిమలాడు ఉంటుంది ప్రియమైనటువంటి వాళ్ళు. ఒక్కసారి పంపించండి, ఆయన కుష్ఠరోగం పోతుంది. నిజంగా ఆలోచించండి ప్రియమైనటువంటి వాళ్ళు. ఓ చిన్నది, అదే చిన్నది ఈ రోజు నిలబడి ఇక్కడికి తీసుకొచ్చి మీతో మాట్లాడిస్తే ఏం చెప్తుందో తెలుసా? ఆ చిన్నదాన్ని తీసుకొచ్చి నిలబెట్టి, చెప్పమ్మా నువ్వు ఆ రోజు నయమాను భార్యతో ఏం చెప్పావో చెప్పు అని అంటే, ఆ పాప మాట్లాడుతుంది ఏమని చూడండి. ఆ రోజు నయమానుకున్నది కుష్ఠరోగం మాత్రమే, బాగు చేయగలిగింది ప్రవక్త మాత్రమే. కానీ మీకెవరున్నారో తెలుసా? ప్రవక్త కంటే గొప్పవాడు మీకు ఉన్నాడు. ఎవరైనా ప్రవక్త కంటే గొప్పవాడు మీ దగ్గర ఉన్నాడు. నేను పంపించింది కేవలం కుష్ఠరోగిని మాత్రమే పంపించాను, అతడు బాగుపడి వచ్చాడు. ప్రవక్త కంటే గొప్పవాడున్న కాలంలో మీరున్నారు. ఆయన కుష్ఠరోగాన్ని మాత్రమే కాదు, పాపపు రోగాన్ని, పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిపోయినటువంటి వారిని బ్రతికించేటటువంటి ఓ గొప్ప యేసు ప్రభుల వారు మీకున్నాడా లేదా? నేను సరే కుష్ఠరోగం నయం చేసేటటువంటి ఓ ప్రవక్త దగ్గరకు పంపించాను, మరి మీరు ఎవరి దగ్గరకన్నా పంపించారా అని ప్రశ్నిస్తే ఏ జవాబు చెబుతాం ప్రేమటువంటి? అక్కడ ప్రవక్త శమూరంలో ఉన్నాడు, కానీ ఇక్కడ ప్రభువు సంఘంలో ఉన్నాడు, సంఘానికి శిరస్సు. అంటే నువ్వు ఎక్కడే ఉన్నావు, పాపముల అపరాధముల చేత మనుషులు, చచ్చిపోయినటువంటి మనుషులు కూడా నీ దగ్గరే ఉన్నారు. కానీ ఎప్పుడన్నా నడిపించావా వాళ్ళని అక్కడికి? నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళని, నీ దగ్గర ఉన్నటువంటి ప్రభు దగ్గరకు ఎప్పుడన్నా నడిపించావా? లేదు. నడిపించు నానావా, నడి సముద్రమున నాదేవా అని పాట పాడతావే తప్ప ఎవరిని నడిపించిన దాఖలాలు అయితే మన జీవితంలో లేవు ప్రియమైనటువంటి వాళ్ళు. ఆ చిన్నది ప్రశ్నిస్తే ఏమని జవాబు చెప్పాలి? ఎవరినన్నా నడిపించావా? లేదు. కుష్ఠరోగాన్ని బాగు చేసే ఓ ప్రవక్త దగ్గరకు నేను పంపిస్తే కుష్ఠరోగం కన్నా విలువైనటువంటి రోగాలు ఉన్నటువంటి మనుషులు ఈరోజు లేరా మన మధ్య? పాపపు రోగంతో నిండిపోయినటువంటి ప్రజలు మన మధ్య లేరా? ఏమి దేవుడు రప్పించేటటువంటి ఉగ్రత కన్నా గొప్పదా కుష్ఠరోగం? దేవుడు పంపించే ఉగ్రత కన్నా గొప్పదా అండి కుష్ఠరోగం? ఆ ఉగ్రతలోకి ఎంతమంది వెళ్ళిపోతున్నారో మీరు ఆలోచన చేయండి. అలాంటి వారిని ఒక్కరినన్నా నీ ప్రభు దగ్గరకు నడిపించినటువంటి దాఖలాలు ఉన్నాయా? లేవు. నేను నడిపించాను. ఓ కుష్ఠరోగిని ఓ ప్రవక్త దగ్గరకు నడిపించాను. ఏమన్నా తిరిగి వచ్చాడా అదే కుష్ఠరోగంతో? ఏమన్నా తిరిగి వచ్చాడా? అయిపోయిందిరా ఈ చిన్నది అనుకున్నాడు, నా చేతులు అయిపోయింది చిన్నది అనుకున్నాడు. ఎప్పుడో తెలుసా? ఆ షమ్రోను ప్రవక్త దగ్గరకు వెళ్ళగానే ప్రవక్త మనిషిని పంపించి ఏం చెప్తున్నాడు? ఓ నయమాన్ నువ్వేనా? నీకేనా కుష్ఠరోగం ఉండేది? అయితే పో. ఎక్కడికి? యోర్దాను నదిలోకి వెళ్లి 7 సార్లు మునిగి వెళ్ళిపో అన్నాడు అంతే. ఇదేంట్రా ప్రవక్త నా దగ్గరకు వచ్చి ఎక్కడ కుష్ఠరోగం, భూతద్దం పెట్టి చూస్తాడేమో, తమిడి చూస్తాడేమో ఇలా అనుకుంటే ఆయన వెంట కూడా ఇవ్వకుండా సెంటిమెంట్తో ఓ మనిషిని అది పనివాడిని పంపించి ఓ సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి నన్ను 7 మార్లు యోర్దాను నదిలో, మా దేశంలో నదులు లేవా?
ఎక్కడ ఆ చిన్నది జ్ఞాపకం వస్తుందా? ఎంత అవమానం జరిగిందే నన్ను. ఓ సైన్యాధ్యక్షుడన్నా. అప్పుడప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటారండి. డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటారు. ఎందుకు? ఈయన వేరే కోర్సు చేసుకున్నాడు, ఆయన వేరే కోర్సు. ఆయన కోర్సు చేసుకున్న జబ్బు ఈయనకు వచ్చి ఉంటుంది. అందుకని ఈయన జబ్బుకి ఈయన ట్రీట్మెంట్ ఇచ్చుకోడు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక్కొక్క డాక్టర్ అయితే తాను డాక్టర్ అని చెప్పుకోడు. మామూలుగా వెళ్ళి ఓపి రాయించుకుంటాడు. ఆ సిస్టర్కి తెలియదు ఈయన డాక్టర్ అని. అప్పుడు అందరు పేషెంట్ లాగానే ఇతను కూడా ట్రీట్ చేస్తుంది ఆ సిస్టర్. చేసి లైన్ ప్రకారం పంపిస్తుంది. అప్పుడు లోపల పోయిన తర్వాత ఈయన చెప్తాడు, నేను పలానా డాక్టర్ అనగానే, అరే మీరు ఎంతసేపు అయిందా వచ్చి, ఒక్క మారు మీరు డాక్టర్ అని చెప్పొచ్చు కదా. అంటే డాక్టర్ అని చెప్తే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? వేరుగా ఉంటుంది. ఎందుకంటే అందరికంటే ముందు పంపిస్తాడు. నేను కూడా డాక్టర్తో రోజు డాక్టర్ని కలుగుతాను. ఈయన ఏం చేస్తాను, డాక్టర్ని వచ్చానని చెప్పమ్మా అంటాడు. డాక్టర్ని వచ్చానని చెప్పు అంటాడు ఆ డాక్టర్కి. అంటే డాక్టర్ వచ్చానని చెప్తే డాక్టర్కి మంచి గౌరవం ఉంటుందా? అవును. ఎంతమంది పేషెంట్లు ఉన్నా ముందు ఎవరిని పంపించాలి? డాక్టర్ని పంపించాలి. ఇది మెడికల్ ఎథిక్స్ అంటారు. కానీ ఇక్కడ ఒక సైన్యాధ్యక్షుడు వచ్చాడు. ఆఫ్టర్ ఆల్ ఒక ప్రవక్త. సర్వ సైన్యాధ్యక్షుడైన నా దగ్గరకు వచ్చి, ఎక్కడుంది నాన్న నీ కుష్టు, ఎన్ని రోజుల నుంచి ఉంది, మీ భార్య బాగుందా, మీ బిడ్డలు ఎంతమంది, ఇవన్నీ విచారణ చేస్తాడనుకుంటే ఈడేంద్రా నన్ను చూడకుండానే యోర్దాను నదిలోకి 7 సార్లు మునగమంటున్నాడే. చిన్నది ఎక్కడుందో ఇప్పుడు ఇంత దూరం పంపిస్తుందా? నేనేమైనా ఖాళీగా వచ్చాను అనుకుంటున్నాడా? ఫీజు ఎంత తెచ్చాను అనుకుంటున్నాడు? లక్షల ఫీజు తీసుకొచ్చాను. 10 జతల దుస్తులు, బట్టలు 10 జతలు అంటే ఒక జతనుడే గ్రేట్ ఆ రోజుల్లో. అలాంటి 10 జతల దుస్తులు తెచ్చినా కూడా వీడు ఫీజు సరిపోలేదా అంటున్నాడు రథం నడిపేవాడు. అయ్యా, నీకున్నటువంటి స్థితి ఒకసారి నువ్వు ఆలోచించేయి. అతని కొరకు నాకు పలాంటి కావాలి, పలాంటి కట్టించంటే కట్టించవు. ఆయన చెప్పింది ఏంటి? ఖర్చు లేని పని కదా అన్నాడు. అంతే. 7 మార్లు కదా మునగమన్నాడు. అంతకంటే గొప్ప కార్యక్రమం ఆయన అడిగినప్పుడు నువ్వు చేస్తావా లేదా అన్నప్పుడు చిన్నదాని నుంచి మైండ్ కాస్త డైవర్ట్ అయింది. సరే పదా అన్నాడు. అంతే. యోర్దాను నదికి వైపు తిప్పు రథాన్ని అన్నాడు. తిప్పాడు. యోర్దాను నదిలో 7 మార్లు మునిగాడు. 7 మార్లు మునిగి ఇంటికి వస్తున్నప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎవరు జ్ఞాపకం వస్తారు? ప్రేమటువంటి వాళ్ళ సిరియా రాజా, ఇశ్రాయేలీల రాజా, తన భార్య కాదు. ఎవరు గుర్తొస్తారో తెలుసా? ఆ పని మనిషికి కలిగిన ఘనత ఎలాంటిదో నువ్వు ఆలోచించే. ఆ పాపకున్నటువంటి ఘనత ఎలాంటిదో నువ్వు ఆలోచించే. ఆమెకున్నటువంటి స్థితి ఆ రోజు నుంచి మారిపోతుందా లేదా? ఏ రోజున్నా నీ స్థితిని మార్చుకోవాలని చూసేవా? నువ్వు మార్చుకోవాలని చూస్తే ఈరోజు మూతికి మాస్క్ కట్టుకొని గమ్ముగా ఉండవు. మాస్క్ తీసేసి మాట్లాడతావు. ఎవరిని గురించి అంటే ప్రభు దగ్గరకు నడిపించడానికి. ఆ రోజు చిన్నది ప్రసంగాలు చేయలేదు ప్రియమైనటువంటి వాళ్ళరా. మాకేం తెలుసండి, మమ్మల్ని సంఘంలో కూడా ప్రార్థనలు చేయనీరు అనుకుంటున్నారేమో ఆడవాళ్ళు. మమ్మల్ని ప్రార్థన కూడా మాకు ఇవ్వరండి, మమ్మల్ని బైబిల్ కూడా చదవనివ్వరండి అని అంటారేమో. చిన్నది ప్రసంగం చేయలేదమ్మా. తన శీలంతో మెప్పించింది, తన గుణశీలాన్ని అడ్డంగా పెట్టింది. ఒకే ఒక మాట చెప్పింది, ప్రవక్త ఉన్నాడు అని. ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త చెప్పిన మాట జరుగుతుందనే విశ్వాసం ఆ చిన్నదానిలో ఉన్న విశ్వాసం. ప్రేమటువంటి వాళ్ళ తను ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళిపోయి ఉంటుంది కదా. ఎందుకంటే తర్వాత స్థితిని రాయించలేదు దేవుడు, కానీ నువ్వు ఊహకు వదిలేస్తున్నాడు ఆయన. ఒక బహుమానం ఇవ్వడానికి అన్ని లక్షల రూపాయలు తీసుకెళ్లినటువంటి ఓ సర్వ సైన్యాధ్యక్షుడు తన ఇంటిలో పనివాని కానీ ఇంకా చూస్తాడా? చిన్నదాన్ని లేదు. ఏ ఘనత కావాలని నువ్వు కోరుకుంటావు. నువ్వు బానిసపై ఉండొచ్చు, నీ పనిలో నువ్వు చాలా తక్కువ వాడిపై ఉండొచ్చు, కానీ ఓ మాట చెప్పి ఎప్పుడైనా ప్రభువు వద్దకు నడిపించిన దాఖలాలు ఉన్నాయా? ప్రభు అంటే ఎవరు అనుకుంటున్నావు? ప్రేమటువంటి వాళ్ళు ప్రభు అంటే ఎవరు అనుకుంటున్నారు? కుష్టు రోగంతో కాదు, ఆత్మ సంబంధమైనటువంటి రోగాలతో బాధపడుతున్నటువంటి అనేక మంది ఉన్నారు. ప్రవక్త అయిన ఎలీషా కుష్ఠరోగం బాగు చేశాడు. కానీ ఈ రోజుల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏం చేయగలడని నువ్వు అనుకుంటున్నావేమో. కుష్టు రోగం కన్నా 100 రెట్లు జబ్బులున్నటువంటి మన ఆత్మ సంబంధమైనటువంటి కుష్టు రోగం నుంచి బాగు చేయగలిగినటువంటి సత్తా మన ప్రభుల వారికి ఉంది. ప్రియమైనటువంటి పాపపు శాపాల నుంచి విడుదల చేయగలిగినటువంటి శక్తి యేసు ప్రభుల వారి దగ్గర ఉంది. మరణ భయాల నుంచి తప్పించగలిగేటటువంటి స్థాయి ఆయన దగ్గర మాత్రమే ఉంది. ఆఫ్టర్ ఆల్ కుష్ఠరోగం ఆయన ప్రవక్త.
కానీ అంతకంటే మించినటువంటి ఎన్నో రోగాలు, ఆత్మ సంబంధంగా చచ్చిపోయినటువంటి స్థితిలో నుంచి బ్రతికించగలిగేటటువంటి స్థాయికి చేయగలిగినటువంటి ప్రవక్త కంటే గొప్పవాడు ఈరోజు మన దగ్గర ఉన్నాడు. ఆయన దగ్గరకు నడిపించావా? పోనీ నువ్వు నడిస్తే సరిపోయిందని ఆయన అనుకుంటావా? నీ ఇంట్లో ఎంతో మంది ఈ రోగం కలిగినటువంటి వాళ్ళు లేరా? ఉన్నారు ప్రేమికులు. మరి వారి విషయంలో ఏం చేస్తున్నావు? మీకు ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు మీ దగ్గర ఉన్నాడు కదా అని ఆ చిన్నది ప్రశ్నిస్తున్న ప్రతిసారి ఏం చేయాలి ప్రేమటువంటి వాళ్ళరా? మనం ఏం చేయాలి? అందుకనే ఆ చిన్నది ప్రసంగం చేయలేదు, తన శీలాన్ని, గుణాన్ని పెట్టుబడిగా పెట్టింది. ప్రవక్త గురించి ఒక్క మాట చెప్పింది. ప్రభు అయిన యేసు పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి వారిని బ్రతికించేటటువంటి స్థితి, నీతిమంతులుగా ఉచితంగా తీర్చబడేటటువంటి స్థితి మన ప్రభు అయినటువంటి యేసు దగ్గర మాత్రమే ఉంది. ఉగ్రత నుండి, దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించగలిగేటటువంటి సామర్థ్యం ఆయన దగ్గరే ఉన్నప్పుడు ఎంతమందిని మనం ఆయన దగ్గరకు నడిపించాలి? ఎంతమందిని నడిపించాలి? మీరు ఆలోచించేయండి. మన వరకు మేలు పొందితే సరిపోతుందా? లేదు. మన ఇంటి వారందరూ కూడా మేలు పొందాలి. మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా మేలు పొందాలి. మేలు చేయదగినప్పుడు దానిని చేయకుండా ఉండడం కూడా పాపమే. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎంత గొప్పవాడైనటువంటి ప్రభు మన దగ్గర ఉన్నాడనండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలను మనం ఆలోచించగలిగితే, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలను మనం ఆలోచించగలిగితే, తిమోతికి రాస్తూ పౌలు గారు చెప్తున్నటువంటి మాట 2వ తిమోతిలో 1వ అధ్యాయం 9-10 వచనాలను, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమున యేసు క్రీస్తునందు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత బయలుపరచబడినదియునైన తన కృపా సత్యము కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. క్రీస్తు యేసు ఏం చేశాడంట? మరణాన్ని నిరర్ధకం చేసేశాడు. జీవమును అక్షయతను చేకూర్చేటటువంటి ఒక స్థితి యేసు ప్రభుల వారిలో ఉంది. ప్రేమటువంటి వాళ్ళరా, మనం అనవసరమైనటువంటి ఏవైనా మాట్లాడతాం, కానీ క్రీస్తును గురించి మాట్లాడమంటే నాకెక్కడ బ్రదర్, నాకు అసలు మాటలే. ఎప్పుడు క్రీస్తుని గురించి మాట్లాడమంటే చాలు. ఎప్పుడన్నా ప్రసంగం చేసిన విన్నారా బ్రదర్? మీరు అసలు ప్రార్థన చేయడం అన్నా విన్నారా? మీరు ఎట్లా అడగతారు బ్రదర్ నన్ను వాక్యం చెప్పండి బుధవారం పూట? కొద్దిగా మీరు ఆలోచించాలి బ్రదర్. ఎప్పుడు అదే గొడవలకైతే అడుగుతామా ప్రేమటువంటి వాళ్ళు? లేదు. మన ప్రభు ఉన్నాడు, యేసు ప్రభుల వారు ఇక్కడే ఉన్నాడు, మనం ఇక్కడే ఉన్నాం. నువ్వు ఎక్కడో షమ్రోనుకు పంపించాల్సిన అవసరత లేదు. యేసు నద్దకు నడిపించావా ఎప్పుడైనా? లేదు ప్రేమటువంటి వాళ్ళు. క్రీస్తు నద్దకు నడిపించుకుంటామంటే క్రీస్తు నద్దకు నడిచేటటువంటి ఆ స్థితి, మన పరిస్థితి మారిపోయేటటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఎప్పుడు కూడా మాస్క్ వేసుకోమన్నారు కదని మాట్లాడకూడదని అర్థం కాదు ప్రేమటువంటి వాళ్ళ. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. ఎక్కడ కొట్టిందని అంటే దెబ్బ చిన్నది, తన విశ్వాసంలో ఎక్కడ దిగజారలేదు. నువ్వు వెళ్ళు అంతే. షమ్రోనులో ఉన్న ప్రవక్తని కుష్టు రోగాన్ని తీసేస్తాడని అంటే సందేహ పడకుండా ఏం చేసిందో తెలుసా? తాను చెప్పినటువంటి మాటలో ఉన్న సత్యం ఇది జరిగి తీరుతుందంటే జరగలేదా? డిసైడ్ అయిపోయినన్నా. ఏమని? ఆడొచ్చి ఫస్ట్ చంపేది నన్నే. సందేహ పడకుండా నీలో ఉన్న విశ్వాసం, నువ్వు విశ్వాసమే కదా. విశ్వంలో ఆయన సృజించిన విశ్వంలో ఉన్నావు కదా. ఈరోజు నీ విశ్వాసం ఎంత? ఒకరికి చెప్పగలిగేంత ఉందా? లేదు. పోనీ ఆవగించంతన్నా ఉందా? అది లేదు. అల్ప విశ్వాసమా? చాలా ఉంది. విశ్వాసాన్ని వదిలిపెట్టేసావా? ఎప్పుడో. అందుకే చర్చికి కూడా కనబట్టలేదు. ఇన్ని గుణాలుంటే ఎక్కడ మన విశ్వాసం? ఈ రోజు ఆయన రాకడ సంభవిస్తే విశ్వాసం కనుగొంటాడా? పోనీ మనమే చచ్చిపోతే కరోనా వల్ల విశ్వాసిగా బతికి చచ్చిపోయాడని మన పక్కన వాళ్ళు కూడా అంటారా? లేదు ప్రియమైనటువంటి వాళ్ళు.
కుష్ఠరోగం కన్నా ఎన్నో భయంకరమైనటువంటి రోగాలు. దేవుని ఉగ్రత దానికంటే భయంకరమైనది. ఇలా ఎంతో మంది ప్రజలు బాధలు పడుతున్నారు. మనం మాత్రం రక్షించబడితే సరిపోదు. అందుకే నీ విశ్వాసం నీతో మాట్లాడించాలి. దాన్ని క్రియ అంటున్నాం. విశ్వాస క్రియలు లేని విశ్వాసం మృతం. నువ్వు విశ్వాసిగా ఉండి మాట్లాడకపోతే అది ఒకడికి తీరని నష్టం. ప్రియమైనటువంటి వాళ్ళ తీరని నష్టం. నువ్వు విశ్వాసిగా ఉన్నావా, అవతలి వాడి రక్షణ గురించి మాట్లాడకపోతే చాలా పెద్ద నేరం జరిగిపోతుంది, ఘోరం జరిగిపోతుంది. ప్రియమైనటువంటి వాళ్ళ ఆ చిన్నది నిజంగా మా నయమాను బాగుపడతాడు. కుష్ఠ రోగం గురించి నీకు తెలిసినా కదా, ఎవడు కుష్ఠ రోగం బారిన పడి బాగుపడిన దాఖలాలు లేవు. ఇంకా మందులు వాడుతూనే ఊరు బయట ఉన్నారు, కానీ బాగుపడిన దాఖలాలు లేవు. ప్రవక్త ఉన్నాడు షోమ్రోన్లో, నువ్వు పంపు అంతే, నువ్వు పంపు. ఓ చిన్నదానికి ఉన్న జ్ఞానం ఇశ్రాయేలుల రాజుకు లేదు. ప్రేమటువంటి వాళ్ళ నువ్వు పనిలో చిన్నవాడే కావచ్చు, వయసులో చిన్నవాడే కావచ్చు, కానీ నీలో ఉన్న విశ్వాసం గొప్పదవ్వాలి. అందుకే దేవుడు మనుషులను చూసి వాడిని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏ పాటి వాడు కాదు, వాడు ఘనపాటి వాడు. వాళ్ళలో విశ్వాసం ఉంది. వాడి కిందనే నేను అన్ని రాసించి వచ్చేసిన వాడి పాదముల కిందనే పెట్టేసి వచ్చేసానన్న స్థాయి ఎప్పుడు అనిపిస్తున్నానంటే మనం విశ్వాసంలో ఎదిగే కొద్దీ, ఆత్మ సంబంధమైన ప్రతి సంగతి వింటున్న ప్రతిసారి మనలో ఉన్న ఆ విశ్వాసం అంతకంతకు ఏమవ్వాలో తెలుసా, పెరుగుతూనే ఉండాలి. ప్రియమైనటువంటి వారు వినుట వలన విశ్వాసం ఏమవ్వాలి. మేము వినడానికే రాం. ఇదేమన్నా అదే చూసారా, వినడానికే రావా, మరి విశ్వాసం ఎలా వస్తుంది? ఎన్ని క్లాసులు పెడుతున్నామని మీకు గ్రూప్ లో పెడుతున్నాం. దేవుని వాక్యాన్ని వినండి. ఎందుకు ఇవంతా? విశ్వాసాన్ని పెంపొందించుకునే మాటలు కావా? అవి నువ్వు రాకుండా ఆగిపోతున్నావని అంటే నీకు విశ్వాసం లేదనే కదా అర్థం. విశ్వాసం నాకు వద్దనే కదా అర్థం. ఆలోచించండి ఒకసారి. ఈ రోజు వెళ్తే ఏదో ఒక మాట నా విశ్వాసాన్ని బలపరుస్తుందని నువ్వు అనుకుంటే నువ్వు ఆ రోజు ఇంట్లో ఉంటావా, ఉండగలుగుతావా? లేదు. నాకు విశ్వాసం వద్దులే అనుకుంటున్నావు కాబట్టి ఏమైపోతున్నావు? ఆగిపోతున్నాం. ప్రేమటువంటి వాళ్ళ వద్దు. నీ విశ్వాసం ఎంతో ఒక్కసారి నువ్వు పరీక్ష చేసుకో. ఓ చిన్నదాని విశ్వాసాన్ని ముందు మన విశ్వాసం. ఆ రోజు ఆ చిన్నదానికి విశ్వాసాన్ని గురించి బోధించిన ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా? బహుశా ఆ ప్రవక్తకు కూడా అని తెలియదేమో, కానీ ప్రవక్తను గూర్చి తెలుసుకున్నటువంటి ఆ చిన్నది ప్రవక్త దగ్గరకు ఒక సైన్యాధ్యక్షుడిని పంపించింది. సక్సెస్ అయింది. సందేహం లేకుండా తనకున్న విశ్వాసాన్ని కనపరిచింది. ప్రియమైనటువంటి వాళ్ళ ప్రసంగం చేసిందా ఆ రోజు? లేదు. నడిపించింది. నువ్వు నడిపించు నానావాని పాట పాడతామే తప్ప ఒక్కడినైనా నడిపించే స్థితిలోకి ఎప్పుడూ రాలేము, కూడా. అందుకే మన విశ్వాసంలో దిగజారిపోతున్నాం మన విశ్వాసానికి. ఇదిగో ఓ ఆయువు పట్టు లాంటి ఓ చిన్నదాని విశ్వాసం మనకు దేవుడు రాయించాడు. అలాంటి విశ్వాసం మన జీవితం ఇంకా అంతకంతకు పెంచుకొని అనేకమైన దేవుని మాటలు విని మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుని క్రీస్తు యొక్క 2వ రాకడలో విశ్వాసాన్ని కనుగొనునా కాదు, విశ్వాసిగా నిన్నే చూసి మెచ్చుకునేటటువంటి స్థితిలోకి మనం అందరం వెళ్లాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా కన్న తండ్రి, విశ్వాసాన్ని కూర్చున్నటువంటి మాటలు మీ గ్రంథం ద్వారా మాకు రాయించారు. అందును బట్టి ముఖ్యంగా ఓ చిన్నదాని విశ్వాసాన్ని పరీక్ష చేసినప్పుడు షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గరకు నడిపించినటువంటి ఆ ధైర్యం ఈనాడు మాలో మా రక్షకుడు ప్రభు అయినటువంటి యేసునద్దకు నడిపించడానికి ఎంతగానో ఉపయోగపడేటటువంటి మాటలు మేమేనా తండ్రి. మేము మాత్రమే మేలు పొందితే సరిపోదు, మాతో కూడా అనేక మంది మేలు పొందడానికి మీ కుమారుడైనటువంటి యేసునద్దకు మేము నడిపించేటటువంటి స్థితి, అందుకు కావలసిన మా గుణశీలాలు, మా క్యారెక్టర్ అవన్నీ ఉపయోగపడి ఒక వ్యక్తిని ఈ మార్గంలోకి తీసుకొచ్చి దేవుని ఉగ్రత అయినటువంటి ఆ ఉగ్రత నుండి తప్పింపబడేటటువంటి స్థితిని చేరువచ్చిన మాకును అందరికీ మీరు కలుగజేయగలని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకులను మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాము.